బంగారం నిల్వలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి దాదాపు 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ తన ఖజానాకు తరలించింది. విదేశాల్లో ఉన్న బంగారం నిల్వల్ని రాబోయే నెలల్లో కూడా తరలించాలని ఆర్బీఐ భావిస్తోంది. 1991 తర్వాత భారత్ ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని తిరిగి తీసుకురావడం ఇదే తొలిసారి. ఆర్బీఐ ఈ మధ్య తీసుకున్న బంగారాన్ని ఎక్కడ నిల్వ చేయాలనుకుంటుందో సమీక్షిస్తోంది. మార్చిలో ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నులు విదేశాల్లో నిల్వ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మరో 27.5 టన్నుల్ని తన ఖజానాలకు చేర్చింది. ఇటీవల విడుదల చేసిన FY24 సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని జారీ చేసిన నోట్లకు బ్యాంకింగ్గా ఉంచారు. మరో 100.28 టన్నులు స్థానికంగా బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా ఉన్నాయి. ఆర్బీఐ 2023లో కొనుగోలు చేసిన దానికంటే 2024 జనవరి ఏప్రిల్ మధ్య 1.5 రెట్లు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆర్బీఐ కొన్నేళ్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. దాన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఓవర్సీస్లో స్టాక్ పెరుగుతోంది కాబట్టి కొంత బంగారాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించామని ఓ అధికారి తెలిపారు. చాలా దేశాలు తమ బంగారాన్ని యూకేలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ చేస్తున్నారు. భారత్ కూడా స్వాతంత్ర్యం రాకముందు నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో బంగారాన్ని నిల్వ చేస్తోంది. విదేశాల్లో బంగారం నిల్వలు పెరుగుతూ ఉండడంతో ఆర్బీఐ ఖజానాకు కొంత బంగారాన్ని వెనక్కి తీసుకురావాలని భారత్ నిర్ణయించింది. అంతేకాకుండా ప్రపంచంలో కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడడంతోనే బంగారం నిల్వలు తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల 100 టన్నుల పసిడిని దేశీయ ఖజానాకి చేర్చింది. అయితే ఒక్కసారిగా ఈ స్థాయిలో బంగారాన్ని తీసుకురావడం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద మొత్తం బంగారాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.